హలో అండి. నా పేరు లక్ష్మి. నవల పేరు మోహన మురళి. రచన అరికపూడి కౌసల్యాదేవి గారు. మోహన మురళి 14వ భాగం. జయలక్ష్మి దంపతులు నమ్మలేనట్లుగా ఆశ్చర్యంగా చూడసాగారు అతడిని. అవునురా విష్ణు, మీ అందరి నిర్ణయం ఒకటే అయినప్పుడు నేనొక్కడిని ఎందుకు కాదనాలి? విష్ణువర్ధన్ రావు పరిసరాలు దద్దరిల్లేటట్లు నవ్వాడు. నాకు తెలుసురా, ఇక్కడి జనమంతా ఇంద్రుడు చంద్రుడు అని నీ కొడుకును పొగుడుతుంటే నీకు గర్వమేగా మరి. అతను నవ్వలేదు, కానీ ఏదో వ్యాకులతాభావం పొడచూపింది అతడి వదనంపై. అంతా సవ్యంగా జరిగితే పర్వాలేదు, కానీ ఏదైనా వికటించి ఫలితం బాగుండకపోతే మాత్రం నిందా విచారము నాకు తప్పవు కదా. తల్లి లేనివాడు, ఇంతవరకు బాగా పెంచుకొచ్చాను. ఇదే జీవితం అసలు మలుపు తిరిగే విలువైన సమయం. చక్కటి ఉద్యోగము, బుద్ధిమంతురాలైన కన్య లభించితే వంశీకి ఇక నాకు నిశ్చింత కదా. జయలక్ష్మి విష్ణువర్ధన్ రావు ముఖముఖాలు చూసుకున్నారు. తండ్రిగా నీకు ఆ మాత్రం కలవరం ఉండడం సహజమే, కానీ వంశీ నిర్ణయాలు ఏవి తెలివి తక్కువగా ఉండవని నాకు నమ్మకం ఉంది. అయినా వెనక మనం ఉండనే ఉన్నాం కదా రంగా. జయలక్ష్మి కలగజేసుకున్నది. అన్నగారు ఒక్క మాట, వంశీ మినహా మీకు మాత్రం ఎవరున్నారు? మీరు ఇక్కడే ఉండిపోకూడదు. భలే మాట చెప్పావు. అవునురా రంగా, ఒక్కడవు ఎక్కడో ఉండడం దేనికి? అతను నవ్వేశాడు బిగ్గరగా. భార్యాభర్తలిద్దరూ కూడబలుక్కున్నట్లు మాట్లాడుతున్నారే. ఆదరణకు చాలా కృతజ్ఞతలు, కానీ తరచూ వస్తుంటాను. ఇక్కడే ఉండడం కుదరదు. ఈ స్తబ్ద వాతావరణం నాకు సరిపడదు. నీ ఇష్టం, ఎప్పుడు రావాలన్నా రా. ఎక్కడున్నా నిశ్చింతగా ఉండు. వంశీకి నేనున్నాను. ఆల్ రైట్, ఆల్ రైట్. సాయం సమయం. అందర్నీ పలకరించి పొలము తోట అన్నీ కలయతిరిగి వచ్చి లాన్లో కూర్చున్న విష్ణువర్ధన్ రావు ముఖం ప్రసన్నతతో సంతృప్తితో వెలిగిపోతుంది. అప్పటికే అక్కడ ఆసీనులై ఉన్న జయలక్ష్మి, గోపెమ్మ, వంశీ ఏవేవో కబుర్లలో మునిగి ఉన్నారు. మురళి అందరి కోసం తేనీరు కలపడంలో నిమగ్నమై ఉన్నది. ఇంకా మందులు కొంటానా ఆంటీ, రేపు టౌన్కి వెళ్ళి సెలైన్ సెట్టు, కొన్ని లైఫ్ సేవింగ్ డ్రగ్స్, ఇంజెక్షన్స్ మనకు అదనంగా ఉండడం అవసరం. ఒక మాదిరి అవసరాలన్నిటినీ మనం తట్టుకునేటట్లు చేయగలగాలి నా ఆసుపత్రి. అంటున్న వంశీని ప్రశంసాపూర్వకంగా చూచింది జయలక్ష్మి. వంశీ వచ్చాక మురళికి కూడా చాలా వైద్య విషయాలు, జాగ్రత్తలు తెలిసాయి. ఇంజెక్షన్స్ కూడా చేస్తోంది. నిజంగా ఈ అభివృద్ధిని నేను ఎప్పుడూ ఊహించలేదు. నా వంటి ఉద్దేశాలు కలవాళ్ళు ఇంకా ఉంటారని, వంశీ వచ్చి నా కలలు నిజం చేస్తాడని, మురళి వచ్చి మనకు ఇంత బలమైన సాయంగా నిలబడగలదని అనుకున్నామా ఏనాడైనా? గోపెమ్మ అందరికీ ఫలహారాలు సర్దుతున్నది. ఆ పనిని చేస్తూనే ఆమె ఈ మాటలకు సుతారంగా నవ్వింది. మీ పెద్ద మనసులు మీ భార్యాభర్తలిద్దరినీ ఎప్పుడూ ఉన్నతంగా మాట్లాడిస్తున్నాయి బాబుగారు. మురళికి మీరు నీడనిచ్చి కొత్త జీవితం ప్రసాదించారు. అది మీకు సాయంగా నిలబడటం ఏమిటి బాబుగారు? ఎంత చేసినా నేను మురళి మీ రుణం తీర్చుకోగలమా? అతను గంభీరంగా మారిపోయి నిశితంగా చూశాడు గోపెమ్మ వైపు. అయితే మీరు రుణం తీర్చుకోవాలనుకుంటున్నారా గోపెమ్మ గారు? తీరే మార్గం చెప్పమంటారా? విష్ణువర్ధన్ రావు నుండి ఇటువంటి సవాలును ఎవరూ ఊహించలేదు. అందుకే శ్రోతలు ఎవరికి వారే విస్మతిలై చూస్తున్నారు. గోపెమ్మ సమాధానం కోసం వెతుకుతున్నట్లుగా అన్నది. నిరాధారులం రుణం ఎలా తీర్చుకుంటాం బాబుగారు? రుణగ్రస్తుల అవడమే కానీ ఆనాటికానాడు వచ్చే జన్మంటూ ఉంటే మీ కడుపున పుడతాం. అతనిలోని గాంభీర్యం తరగలేదు. వచ్చే జన్మ మీద నాకు నమ్మకం లేదు అన్నాడు ఖరారుగా ఆకాశంలోకి చూస్తూ. ఈ జన్మలోనే నా కూతురుగా నా ఇంట్లో ఉండిపోమ్మంటున్నాను. అవాకుగా చూడసాగిన గోపెమ్మ భుజంపై చెయ్యి వేసి అర్థమయ్యేట్లు చెప్పసాగింది జయలక్ష్మి. మీరిక్కడకు వచ్చి సుమారు 2 ఏళ్లు కావస్తుంది. మురళి కన్నబిడ్డ కాదు మాకు అని ఎవరైనా జ్ఞాపకం చేస్తే బాధపడేంతగా మా మనస్సులలో స్థానం పొందింది మురళి. నాకు తలనొప్పి వచ్చినా తను బాధపడుతుంది. వాళ్ళ అంకుల్ టైంకి భోజనం చేయకపోయినా, మందులు తీసుకోకపోయినా, నిద్రపోకపోయినా ఊరుకోదు. అటు మన జనంలో ఎవరికి అనారోగ్యం వచ్చినా తనే బాధపడి రాత్రింబవళ్ళు సేవలు చేస్తుంది. పెద్ద చిన్న అందరికీ చక్కటి సలహాలు ఇస్తుంది. మరి ఇంతగా కలిసిపోయి ఇప్పుడు వెళ్ళిపోతాను అంటే బాధగా ఉండదా మాకు? చెప్పండి. మురళీ గోపెమ్మలు తల వాల్చుకున్నారు, ఏమీ మాట్లాడలేనట్లు. విష్ణువర్ధన్ రావు అన్నాడు. రోజు 2 సార్లైనా అడుగుతుంది.
నేను వెళ్ళిపోతాను అంకుల్ అని. ఎక్కడికి వెళ్ళగలదు? అడిగితే ఎలాగో ఓలా బ్రతకలేకపోతామా? ఇన్ని పక్షులు పురుగులు బ్రతుకుతుండగా లేనిది కళ్ళు కాళ్ళు ఉన్నా నేను బ్రతకలేనా అని వేదాంతం మాట్లాడుతోంది. ఏం? ఎక్కడో బ్రతకడమే, ఇక్కడే ఎందుకు బతకూడదు? మురళి ఇంకా అధోవదనంతోనే ఉన్నది. కానీ గోపెమ్మ ఆనంద బాష్పాలను ఒత్తుకుంటూ అన్నది, ఆడపిల్లపై అంతటి అనుబంధం పెంచుకోకండి అన్నయ్య గారు. రేపు పెళ్లి చేసి పంపాలన్నా ఇలాగే పోట్లాడతారా ఏం అల్లుడి గారితో? ఆమె కేవలం సంభాషణ ధోరణిని మార్చే చతురిమతో అలా మాట్లాడిందే కానీ విష్ణువర్ధన్ రావు గాంభీర్యం మాత్రం తరగలేదు ఈ మాటలతో. చివాలున గోపెమ్మ వైపు తిరిగి అన్నాడు, అన్నయ్య గారు అని అన్న నోటితో ఇక తర్కం పెంచవద్దు. బాధ్యతలన్నీ ఈ అన్ననెత్తిన పారేసి మీరు నిశ్చింతగా ఉండండి. అల్లుడితో పంపుతాను, అమ్మాయిని అల్లుడిని కూడా ఇక్కడే అట్టే పెట్టుకుంటానో చూస్తారుగా. ఆ కంఠంలో స్థైర్యంతో పాటు కించిత్ ఆగ్రహరేఖ కూడా మిళితమై ఉన్నది. అది తెచ్చుకోలు కోపం కాదని నిజమైన కోపమేనని గ్రహించారు అందరూ. యథాలాపంగా వింటున్న వంశీ కూడా చకితుడై చూశాడు అందర్నీ. మురళి ఒక్కతి మాత్రమే ఎటువంటి చలనమూ లేక ధరణికి అభిముఖమై కూర్చుంది. జయలక్ష్మి మురళి దశ చూస్తూ ఆర్తంగా అన్నది, జీవితంలో చిన్నప్పుడే కలిగిన బాధలు, తారసపడిన స్వార్థపరుల ప్రవర్తన ఒక రకపు తొలగిపోని భయానికి లోను చేశాయి మురళి లేత మనసును. నా దురదృష్టం మిమ్మల్ని అంటకూడదు, వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పింది నేను గట్టిగా అడిగితే. ఇది విన్న విష్ణువర్ధన్ రావులో కోపం కొంత తగ్గి ఆర్ద్రత దర్శనమిచ్చింది. దురదృష్టం పారిపోయి అదృష్టపు దశ మొదలైందని అనుకుందాం. ఏం మురళి, నీకు అంకుల్ ఆంటీ దొరికారు, మాకు బిడ్డ దొరికింది, ఏమంటావు? అసలు ఇంతా చేసి నీ వయస్సు ఎంతని? ఇంకా 20 నిండలేదు. నీ ప్రజ్ఞ చూస్తే నాకు నిన్ను మెడిసిన్ చదివించాలని ఉంది. 5-6 సంవత్సరాలు ఎంతలో తిరిగి వస్తాయి. అప్పుడు నీకు ఇటువంటి చిన్న చిన్న ఆలోచనలు, బాధ కూడా ఉండదు. వింటూనే వంశీ, వెరీ గుడ్ ఐడియా అంకుల్. మురళి తెలివి చూసి నేను చాలాసార్లు అనుకున్నాను తను మెడిసిన్ చదివితే బాగుండేదని. ఇదంతా కళ నిజమా? గోపెమ్మ తన స్వగతాన్ని పైకే వినిపింపజేసింది. జయలక్ష్మి అడిగింది మురళిని ఆప్యాయంగా చుబుకం పట్టి. ఇక ఎప్పుడు వెళతారని అనవద్దు మురళి, మీ అంకుల్ చెప్పినట్టు చదువుకుంటావా? మురళి హఠాత్తుగా లేచి నిలబడింది. ఆమె నేత్రద్వయం నుండి వర్ష ఋతువు నందలి నదీ వెల్లువలు దుముకుతున్నాయి. నేనెక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. నాకే చదువు వద్దు, ఎవరి జోక్యమూ వద్దు. ఈ స్వార్థ ప్రపంచం చూసే చూపులు, నేర్పే చదువులు నా దృష్టిలో విషతుల్యం అని గబగబా అనేసి కనులు వత్తుకుంటూ పరుగులాంటి నడకతో నిష్క్రమించింది అక్కడి నుండి. జయలక్ష్మి ఆమె వెన్నంటి వెళ్ళడానికి ఉద్యుక్తురాలవుతుండగా భర్త ఆమెను వారించాడు. రాణి, ఆ గుండెలో పేరుకున్న దుఃఖమంతా బయటికి పోవాలి. అతి కష్టానికి, అతి ఆదరణకు కూడా తట్టుకోలేని చిగురుటాకు అది. శుభ్రంగా ఏడ్చి తేలికపడని ఆ మనస్సును. గోపెమ్మ మౌనంగా ఆకాశం దశ చూస్తూ 2 చేతులు జోడించింది. దిక్కులేని మాకు ఒక దిక్కును చూపించిన దిక్పాలకులారా, కృతజ్ఞతలు అనేదే ఆ నమస్కారపు అంతరార్థమని అనుభవజ్ఞులు మాత్రమే గ్రహించగలరు. ఆ సాయంత్రం అలా ఏడుస్తూ నిష్క్రమించిన మురళి రాత్రి భోజనాల వద్దకు రాలేదు. పిలుచుకొస్తానండి అన్నది మాణిక్యం. వద్దులే, ఇద్దరికీ వాళ్ళ గదిలోకే తీసుకెళ్ళు, ఇవాళ భోజనం అన్నది జయలక్ష్మి. మురళిని బలవంతంగా లేపి భోజనం దగ్గర కూర్చుండబజేసింది గోపెమ్మ. నువ్వు వెళ్ళు మాణిక్యం, ఏమైనా కావలిస్తే నేను వస్తాలే అని ఆమెను పంపివేసి మెల్లగా మురళిని మాట్లాడించింది. చూసావా మురళి, మనం వచ్చిన ఇన్నాళ్ల తర్వాత కూడా మర్యాదలు మొదటి రోజులాగే ఉన్నాయి. నువ్వు బాధపడుతున్నావని భోజనం మన గదిలోకే పంపారు అమ్మగారివాళ. అవునమ్మా, నాకు తెలుసు. మరి అంత మంచివారిని మనం బాధ పెట్టవచ్చా? ఎవరైనా ఆశ్రయం కోసం పాకులాడుతారు కానీ ఇలా దొరికిన నీడ అండ కాలదన్నుకుంటారా? ఈ ప్రపంచంలోకి పోయి మళ్ళీ మనం ఒంటరిగా బ్రతకగలమా? నువ్వు కేవలం మన విషయమే ఆలోచించి స్వార్థంగా ప్రవర్తిస్తున్నావమ్మా. ఇంతటి మహాత్ములకు మన వల్ల ఏ కళంకం వస్తుందోనని నేను భయపడుతున్నా. గోపెమ్మ నిట్టూర్చింది. ఆంటీ నన్ను ఒకనాడు బలవంతంగా పట్టణం తీసుకెళ్లారు, గుర్తుందా? అక్కడ వారి మేనల్లుడు ఆనంద్ ఒకప్పుడు నాతో చదివినవాడే. అయితేనేం బద్ధ విరోధిలా ప్రవర్తించాడు. ఆ తర్వాత 2 సార్లు ఇక్కడికి వచ్చాడు. అసహ్యంగా మాట్లాడి వెళ్ళాడు.
ఎవరికి చెప్పుకోను ఇవన్నీ. మీ మీ అంకుల్తోనే చెబుదాం. వద్దమ్మా వద్దు. ఎంతైనా ఆయనకు మేనల్లుడే. అదీగాక ఆనంద్ విషపు మాటలు చూపులు చూస్తుంటే ఎంతకైనా తగినవాడనిపిస్తుంది. అతడు ఎటువంటి అవమానకర కథ ప్రచారం చేయకముందే ఎటైనా దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ ఈరోజు ఆ దారిని కూడా అంకుల్ బంధించేశారు. కిందటి వారం ఆనంద్ వచ్చి నానా మాటలు అని వెళ్ళినప్పుడు వంశీ ఎంత అనుమానంగా చూశాడో తెలుసా? ఎందుకో దగ్గరలోనే నాకు ఏదో ఘోర అవమానం ఉన్నదనిపించి గుండె దడదడలాడుతున్నది. గోపెమ్మ నిస్సహాయంగా నిట్టూర్చింది. మురళి, దైవంపై భారం వదిలి బ్రతకటం కంటే వేరు గతి లేని వాళ్ళం. ఎందుకు చెప్పు హైరానా పడతావనవసరంగా? ఈ సంభాషణంతను అటు వరండాలో నుండి విష్ణువర్ధన్ రావు, ఇటు గుమ్మం చాటు నుండి జాన్, కిటికీ పక్కన ఉన్న మెట్ల మీదుగా తన గదికి వెళుతున్న వంశీ క్షుణ్ణంగా విన్నారని ఆ తల్లి కుమార్తెలు గమనించనే లేదు. ఎండ చాలా తీవ్రంగా ఉంది. ఆ తీవ్రతను భరించలేని విష్ణువర్ధన్ రావు బయటి ప్రాంగణం దగ్గర చెట్ల నీడన వాలు కుర్చీలో పడుకుని దినపత్రిక చూస్తున్న వేళ ఎప్పుడు నిద్ర పట్టిందో అతడికే తెలియదు. ఆ సుఖమంతా చెదిరిపోయింది బొయ్యమంటున్న హారంతో రయ్యిన వచ్చిన కారును, అందలి మనుషులను చూచి. ఊళ్ళోనే ఉన్నావా అన్నయ్య అని బిగ్గరగా అడుగుతూ కారు దిగింది ఆండాళ్ళమ్మ. మోయలేనంత బరువుగల వెండి జరీ చీరతో, మెడ తిరగనన్ని గొలుసులతో, మోచేతి వరకు ఉన్న కంకణాలతో ఒక బంగారు గని తరలి వస్తున్నట్లుగా ఆ ఆకారాన్ని చూస్తూ విభ్రమంలో కొట్టుకుపోయిన మురళి కొన్ని నిమిషాల అనంతరం గుర్తించింది ఆమె వెనకనే ఆనంద్ కూడా నిలిచి ఉన్నట్లు. రా అండాళ్ళు, కులాసాన బావ రాలేదా? ఆప్యాయంగా ఆహ్వానించారు విష్ణువర్ధన్ రావు చెల్లెల్ని. ఓ, ఇక్కడే ఉన్నావా? లంకంత మేడ వదిలి బీదవాడిలా ఈ చెట్ల నీడన ఉన్నావా? ఎవరినుద్దేశించి అయితే ఈ మాటలు వదిలిందో అతడి నుండి ఒక చిరునవ్వే సమాధానమైంది. ఎండవేళ వచ్చారే వదినగారు అని ఆదరంగా పలకరిస్తూ వచ్చిన జయలక్ష్మిని కొరకొరా చూసింది. నా అన్నయ్య ఇంటికి నేను రావటానికి ఎండ కొండ వేళ పాళ ఉండాలా? ఆనంద్ చెప్పాడు. ఎంత బలవంతం చేసినా అత్తయ్య రానన్నదని. ఊళ్ళోకి వచ్చి నా ఇంటికి రాకపోయావు కదూ, నాకు తప్పుతుందా మీకు అక్కర్లేకపోయినా? జయలక్ష్మి చిరునవ్వుతో అన్నది. ఖాళీ లేక రాలేదంతే. నిష్ఠూరాలొద్దు. మీరొచ్చినందుకు సంతోషం. రండి. ఆప్యాయతలు బంధుప్రేమ ఉండాలమ్మా. పిల్లా జల్లా జంజాటం లేని వాళ్లకే. ఖాళీ ఉండకపోతే మాకెలా ఉంటుంది? జయలక్ష్మి ముఖం చిన్నపోయింది. అన్నయ్య, నేను ఇక్కడ ఉండటానికి రాలేదు. అనుకోకుండా యాత్రలు వెళ్లాలని నిశ్చయమైంది. తెలిసిన వాళ్ళంతా వెళుతున్నారు. ఆనందును నీ దగ్గర వదిలి వెళదామని వచ్చాను. అభ్యంతరం లేదుగా అంటూ సిమెంటు బెంచీపై చతికిలబడింది. ఇంతవరకు తల్లిచాటున ఉన్న ఆనంద్ వినయంగా ముందుకు వచ్చి నమస్కరించాడు. ఏరా ఆనంద్, పూర్తి చేశావా ఇంటర్మీడియట్? పరిసరాలను చూస్తున్నట్టు నటించాడు. ఆండాళ్ళన్నది. వాడు చదువుకొని ఏం చేయాలి? ఉన్న ఐశ్వర్యమే ఎక్కువ తిక్కలు. ఇంతకు ఆనందను ఇక్కడుంచనా? ఉంచండి వదినా అన్నది జయలక్ష్మి లోపల గుండె గుబిల్లుమంటున్నా. ఓహో, అన్నయ్య చెప్పటం లేదు, నువ్వు చెబుతున్నావా? ఆండాళ్ళు, చిన్నప్పుడెలా ఉన్నావో అలాగే ఉన్నావు నువ్వు. ఏమీ ఎదగలేదు. నా గొడవకేం కానీ నిత్యం కూనీకోరుల మధ్య నేరస్తుల మధ్య బ్రతుకుతున్నావని ఎప్పుడూ మా దృష్టి ఇటే ఉంటుంది. పోనీ నా కొడుకునో కూతుర్నో పెంచుకోమంటే వినవు. ఈనాటిలా ఉండదు కదా రేపు ముదిమి. ఈ దారిన పోయే వాళ్ళంతా ఆనాడు అక్కరకు వచ్చి చస్తారా? ఇంతలో పళ్ళరసం తెచ్చి అందించుతున్న మురళిని యగాదిగా చూచి తల పంకించింది. ఈ పిల్ల పాపం ఏ నేరం చేసింది? ఆ అమ్మాయి నా సెక్రటరీ. ఏమిటి అయితే నీ యాత్రలు ఎక్కడెక్కడికి? ఎన్నాళ్ళు? మాట మార్చినందుకు కోపం వచ్చినా తమాయించుకుంది. ఏమో, తీరా బయలుదేరాక ఎన్నాళ్ళో. ఉత్తరాలు రాస్తుంటాలే. నేను వచ్చే వరకు ఆనంద్కు నువ్వే మరి తల్లి తండ్రి. వాడికి నువ్వు డబ్బేమీ ఇవ్వద్దు. నేనే చాలా ఇచ్చాను. ఇంకా పంపిస్తుంటాను. సంపాదించి పిల్లాడికి కాక ఇంకెవరికి? ఏం మాటలవి? సరే వెళ్ళిరా మరి అని భార్యకు ఫర్మాయించాడు. ఆనంద్కి ఒక గది ఏర్పాటు చేయి జయ. ఆనంద్ జయలక్ష్మి వైపు, మురళి వైపు సగర్వంగా చూశాడు. జయలక్ష్మి లోలోన ఎంతైనా చింతించింది. మురళి, జాగ్రత్తగా ఉండమ్మా. చూడగా ఈ ఆనంద్ ఏదో పథకంపై వచ్చినట్టు అనిపిస్తుంది. ఆనాటి గొడవ మనం మీ అంకుల్కి చెప్పకపోవటం పొరపాటైపోయింది. ఇప్పుడు ఇంటికి వచ్చినందుకు చెప్పినట్టుగా
వద్దా ఆంటీ, చెప్పవద్దు ఎవరికి. నేను ఏ గొడవలకు అవకాశం ఇయ్యను. జాగ్రత్తగానే ఉంటాను. వచ్చిన పని మరువకు, జాగ్రత్త. కొడుకును రహస్యంగా హెచ్చరించి నిష్క్రమించింది ఆండాళ్ళు. విష్ణువర్ధన్ రావు చెల్లెలి కారు వరకు వెళ్ళి సాగనంపి ఆమె హెచ్చరికలను మళ్ళీ మౌనంగా విన్నాడు. అతడి దృష్టి ప్రధ్యానంగా ఉంది. మొక్కలకు నీరు సరఫరా చేసే పెద్ద ట్యాంకు ఉన్నది అక్కడ. ఎవరో కొంటెవాడు విసిరిన రాయి వచ్చి పడింది ఆ నీటిలో. అలలు రేగాయి నీటిలో. ఏదో సత్యం తెలిసినట్లు జ్ఞానిలా నవ్వుకున్నాడు విష్ణువర్ధన్ రావు తనలో తాను. తరువాయి భాగం మరో వీడియోలో. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.